சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானத்தில் மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானத்தில் ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ సోమో చెప్తుంది మా నియోజకవర్గం కావడం మా అదృష్టం. ఇంకా ఎంత టెంపుల్ తీస్తాయా నడుస్తారండి సైడ్ రండి అయ్యే వెనక్కి రండి అందరూ వెనక్కి రండి ఇంకా అంతేనా అంతేనా ఓకేనా అంతేనా ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చాము. మమ్మల్ని ఎంఎస్ రాజు సారు మా ఎమ్మెల్యే సారు దగ్గర నుండి అన్నీ చూసుకున్నారు. మమ్మల్ని బాగా అంటే బాగా జరిగింది మాకు దర్శనం అయితే. అంటే మా ప్లేయర్స్ అందరూ ఇలాంటి దర్శనం మేము ఎప్పుడు కూడా మా జీవితంలోనే ఇంత దర్శనం మేము చూడలేదు అంటున్నారు. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే నా అన్నయ్యలాగా మా ఎమ్మెల్యే నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత ఆనందం అవుతుంది నాకు. అందరికీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి కమిటీ వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకైతే చాలా అంటే చాలా నచ్చింది. అకామిడేషన్ కూడా మాకు చాలా బాగా ఇచ్చారు మాకు. నేనైతే ఫస్ట్ ముందుగా ఎంఎస్ రాజు సార్కి నేను ధన్యవాదాలు చెప్తాను. నేను థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మ్యాచ్ ఏమి ప్లాన్ చేయలేదు, చేస్తున్నారు ప్లాన్స్. మాకు ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి ఫస్ట్ T20 వరల్డ్ కప్ మనకి అది ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము కప్పు కొట్టించి మేము మా దేశానికి తీసుకొచ్చాము. చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది మనకు. రీసెంట్గానే నార్మల్ క్రికెట్ వాళ్ళు హర్మన్ దీది టీం వాళ్ళు కూడా వరల్డ్ కప్ కొట్టి మన దేశానికి తీసుకొచ్చారు. వాళ్ళని చూసుకొని మేము ఇన్స్పిరేషన్ అయ్యాము, మేము కూడా తీసుకురావాలి భారతానికి అని. అది మేము హిస్టరీ క్రియేట్ చేసాము. ఫస్ట్ T20 వరల్డ్ కప్లోనే మేము మా దేశానికి కప్పు తీసుకురావేది మాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. మళ్ళీ మాకు కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకందరికీ నా తరపు నుంచి మళ్ళీ నా టీం తరపు నుంచి చాలా అంటే చాలా ధన్యవాదాలు. మొదటి అంధ మహిళ క్రికెట్ టీం, మొదటిసారి ప్రపంచ విజేత టీం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం. ఈ క్రికెట్ టీం సిస్టర్స్ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు, ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలను ఇవ్వాలని, వీళ్ళ ప్రతిభని వీళ్ళ కష్టాన్ని ఇంకా మంచి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం. థ్యాంక్ యూ.